హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఒక సిస్టర్ బట్టలన్నీ ప్యాక్ చేసేది వీడియో చేయమన్నారు. దానికైతే ఈ వీడియో చేస్తాను. బాగాలేకపోతే ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వీడియో ఎలా ఉందని చూసి చెప్పండి. ఏదంటే హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు బట్టలన్నీ ప్యాక్ చేస్తారు కదా, అంటే శారీలో కానీ బెడ్షీట్లో కానీ మూట కడతారు కదా, ఆ వీడియో కావాలని అడిగారు. ఈరోజు అయితే నేను ఆ వీడియో చేస్తున్నా. నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను. షార్ట్ వీడియో వద్దన్నారు, ఫుల్ వీడియోనే కావాలంట. అందుకని ఇప్పుడు శారీలు అయితే మనం ఎలా ప్యాక్ చేయాలో చూద్దాం. ఇలా సాఫ్ట్గా ఉండే శారీ తీసుకుంటే బాగుంటుంది. పొట్టు చీరలు అంతా ముడతలు పడిపోతాయి కదా. ఇవి రెగ్యులర్ యూస్ శారీస్ ఉంటాయి కదా, ఇవైతే బాగుంటుంది. ఈ మాదిరిగా ఈ రెండు ఉంది, ఈ రెండు మళ్ళీ 4 భాగాలుగా చేసుకుని ఈ విధంగా ఈ బట్టలతో పాటు ఈ బెడ్షీట్ కూడా వేసేస్తా. పెద్దదిగా కనిపిస్తుంది మూట. మీరు ఎలాగైనా శారీ అయినా బెడ్షీట్ అయినా ఒకే మెథడే. ఈ విధంగా చేసుకొని ఫస్ట్ ఈ పక్క ఈ రెండు మూడు చేసుకొని ఈ విధంగా బట్టలను మూట కట్టాలంటే మడిచి పెట్టుకున్న బట్టలు అయితే ఎక్కువ బట్టల్ని పడుతుంది. మనం మడిచి పెట్టకుండా కుప్ప కట్టిన వేసి మూట కడితే తక్కువ మోతాదులో మనం ఈ విధంగా మూట కట్టిన అవుతుంది. వీలైతే మడిచి ఈ విధంగా మూట కట్టుకోండి. ఇదే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. నా ఫేస్ చూపించి ఈ విధంగా మాట్లాడడం ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంతే అండి. బెడ్షీట్లు అయినా శారీలు అయినా సేమ్ ఇదే విధంగా ఈ విధంగా మూట కట్టుకుంటే చాలు. ఎక్కడికైనా దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒక సిస్టర్ అడిగానని చేశాను. ఈ వీడియో ఎలా ఉందనేది చూసి ఇది ఓకేనా లేదా చూసి చెప్పండి సిస్టర్. చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ అరేంజ్ చేసేస్తా. ఇలా ఫోల్డింగ్లో మనం ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ తీసి ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఒక సిస్టర్ అడిగారు ఇదే విధంగా, బట్ నేనైతే అప్పుడు పెట్టలేకపోయా. ఇప్పుడైతే ఆ వీడియో పెడుతున్నా. ఈ వీడియోని అయితే ఒక సిస్టర్ అడిగారు, అందువల్ల అయితే నేను తీసి పెడుతున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటే చూడండి, లేదంటే స్కిప్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోండి. అంతేగాని బ్యాడ్ కమెంట్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.